హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నాకైతే ఫస్ట్ పేమెంట్ వచ్చిందని చెప్పాను కదా. ఈ పేమెంట్ గురించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా అని చెప్పాను కదా మీకు. ఇప్పటికి కుదిరింది. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఇంకా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తున్నారు కదండి. నా వీడియోస్లో ఇంకేమైనా ఫాల్స్ లోపాలు ఏమైనా ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలపండి. నేను సరి చేసుకుని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కదండి, ఇవి ఎలా ఉన్నాయి మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో తెలపండి. లేదా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను అదే వీడియోస్ చేస్తాను. మ్యాక్సిమం బెటర్గా ట్రై చేస్తాను. ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం. నాకు పేమెంట్ వచ్చిందని చెప్పాను కదా, ఆ పేమెంట్ ఏం చేశానన్నది మీకు చూపిస్తాను రండి వీడియోలోనే. నేను విజయవాడలో ఉన్న జైన్ సిల్వర్కి వెళ్ళాను. విజయవాడలో బీసెంట్ రోడ్లో ఉంటుంది. మాకు ఏ సిల్వర్ ఐటమ్ కావాలి అన్నా మేము ఇదే షాప్కి వెళ్తాము. ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి మేము ఇక్కడే తీసుకుంటున్నాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. నేను అన్నీ చెక్ చేశాను ఏం తీసుకోవాలా అని. నాకు షాప్లో ఆవిడైతే నాకు సజెస్ట్ చేసింది తమలపాకుల దండ. నేను ఫస్ట్ పేమెంట్ అయితే ఆంజనేయ స్వామికి ఇవ్వాలి అనుకున్నాను. సో నాకు చాలా మంచిగా అనిపించింది తమలపాకులతో దండ అనేది సిల్వర్ది. నేను ఇంకా అది తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. మీరు కూడా చూడండి, ఈ ఆకులు 27 వచ్చాయి మొత్తం టోటల్గా. ఇది 153 గ్రామ్స్ పడింది వెయిట్. అయితే 153 గ్రామ్స్కి 17,000 అమౌంట్ అయితే వేశారు వాళ్ళు. మేము ఇద్దరం కలిపి తీసుకున్నాము. ఇది ఇద్దరం కలిపి స్వామికి ఇచ్చాము. ఇద్దరం కలిపి 17,000 అంటే నాకు అమౌంట్ ఎంత వచ్చింది అన్నది మీకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ప్రతి ఆకు పైన శ్రీరామ అని ఉంది. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. ఇంకా హనుమాన్ జయంతి June 1 ఉంది. ఆ రోజు మేము రామాలయంకి వెళ్ళాము మార్నింగ్. అయితే నెక్స్ట్ రామాలయం నుంచి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నేను తమలపాకుల దండ అయితే సమర్పించుకున్నాను. హనుమాన్ జయంతి రోజు జరిగిన కొన్ని వీడియో క్లిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఆ రోజు చాలా పెద్ద సంఖ్యలో జనం అయితే వచ్చారు. 5,000 మంది వరకు వచ్చారు. ఇంకా అన్నదాన కార్యక్రమం, పూజా విధానం, కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీశాను. మీరు కూడా ఒకసారి చూడండి. చాలా పవర్ఫుల్ ఇక్కడ మద్దూరు ఆంజనేయ స్వామి. ఆ రోజైతే ఇక ఫుల్గా స్వామివారి మొత్తం దండలు, పువ్వులు, నిమ్మకాయలు, తమలపాకులు, గారెలు, దండలు వేస్తారు. కంప్లీట్గా స్వామివారు మొత్తం నిండిపోతారు. ఓన్లీ మనకి ఫేసే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ రోజు. ఇక్కడ స్వామివారు అయితే 7 feet ఉంటారు, 7 అడుగులు. నేను వేసిన దండ అయితే ఒక హాఫ్ కూడా రాలేదు. కానీ మంచిగా అనిపించింది. ఓకే పర్లేదు అనిపించింది. చూడండి మీరే, చాలా బాగా అనిపించింది. పైన మొత్తం దండలు వేసేస్తున్నారని దండ తీసేసి పంతులు గారు చేతికి అయితే వేశారు, నలగకుండా ఉంటుంది అని చెప్పి. చేతికి కూడా బాగుంది. చేతికి వేసినా కూడా చాలా నిండుగా అనిపించింది. పూజ అయిపోయిన తర్వాత భోజనం అయితే తిన్నాము. ఇక్కడ వెరైటీస్ కూడా చాలా వెరైటీస్ పెట్టారు. భోజనం చేసేసి ఇంకా కొద్దిసేపు అక్కడే కూర్చుని ఎప్పుడో ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చాము. మార్నింగ్ 11కి అన్నదానం స్టార్ట్ చేస్తే 2:30 వరకు, 2:30 or 3 వరకు జరుగుతూనే ఉంది అలాగా. హనుమాన్ జయంతి రోజు దిగిన కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను మీకోసం కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నానండి. మా నాన్నగారు గుడి మొత్తం మెయింటైన్ చేసేదైతే నాన్నగారే. 1992లో కన్స్ట్రక్ట్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు
మొత్తం నాన్నగారే చూసుకుంటున్నారు. హనుమాన్ జయంతికి అయితే అన్న సంతర్పణ మొత్తం వచ్చిన మనీతో చేపిస్తూ ఉంటారు.